యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గణపతి నవరాత్రుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా అంటే హోమాలు, పూజలు, వ్రతాలు అన్నీ చేస్తున్నారు కదా. అలా జరిగినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మనం తిలకిద్దాము. వినాయక నమస్తుభ్యం సపతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే తొలి దంపతుల తొలి సుతుడు, తొలి పూజలనందే ఘన విభుడు, విఘ్ననాశక భయహరుడు, విశ్వపాలక శుభచరుడు. తొలి దంపతుల తొలి సుతుడు, అమ్మ నలుగుతో అమరేవు, అమ్మ జిలుగులు పొందేవు, అమ్మ వాకిట నిలిచేవు, అయ్యతో పోరుకు నిలిచేవు. తగవులాటలో తల తెగిన అమ్మ మాటతో తల కుదిరి, శివజ్ఞానముతో వెలిగేవు, శివ సన్నిధిలో నిలిచేవు. గం 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 గణాధిప, గజముఖ వదన గణాధిప, గం 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 గణాధిప, గజముఖ వదన గణాధిప. తొలి దంపతుల తొలి సుతుడు, తొలి పూజలనందే ఘన విభుడు, విఘ్ననాశక భయహరుడు, విశ్వపాలక శుభచరుడు. గావన్నమునా నీ నామం, గంభీర్యమునా నీ మంత్రం, సాకారమునా నీ రూపం, ఓంకారమునా నీ తేజం. వక్రతుండ మగు వేషముతో బ్రహ్మ తేజమున భాషించి, ఏకదంతమున ఏలికగా ఎరుక చేసెను ఏకంగా. గం 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 గణాధిప, గజముఖ వదన గణాధిప, గం 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 గణాధిప, గజముఖ వదన గణాధిప. తొలి దంపతుల తొలి సుతుడు, తొలి పూజలనందే ఘన విభుడు. ఓం క్లీం క్లీం గ్లాం మృదే సర్వనాశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం మృదే సర్వనాశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం మృదే సర్వనాశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం మృదే సర్వనాశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం మృదే సర్వనాశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం మృదే సర్వజన్మవశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం మృదే సర్వజన్మవశమానాయ స్వాహ. అయ్యా కొబ్బరికాయలు తెచ్చుకున్నారు కదా, కొబ్బరికాయలు ఉండాలి. కొబ్బరి నీళ్ళు పట్టడం అది గిన్నె అన్నా, ఇక్కడ పాత్ర పాత్ర ఏమన్నా అదే గంధం వేయద్దు, గంధం వేయకండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, నెయ్యి. మూడు సార్లు నెయ్యి. అయ్యా ఈ హోమం ఉన్న దగ్గర ఆ హోమం ఉన్న దగ్గర ఉంది. వాళ్ళు ఆ 4 పూర్ణావతులు అందులో పెట్టినప్పుడు మంత్రం చెప్పాక దాంట్లో పెట్టాక ఆ పూర్ణావతుల మీద మళ్ళీ కర్రలు పెట్టేసారు. ఇక అందరూ పసుపు కుంకుమ నెయ్యి వేసి ఆ సుస్వరం వస్తుంది కదా, పక్కన పెట్టండి. ఆ సొంత పక్కన పెట్టండి. అగ్నిదేవుడిని
वाच्यं तेजो वसोद्धारां तेजस्मै वास्मै तेजो वरुन्धेजो कामावये वसोद्धारा कामनेव वरुन्धेयं कामयेत प्राणमस्यान्नाद्यं यदि पूर्णाहुते मुहूर्तस्सुमुहूर्तस्तु अय्या पैन पिलक पట్టుకొని జాగ్రత్తగా పూర్ణాహుతిని ఆ హోమంలో వేయండి. ఆయన పిలక పట్టుకొని చేయగలుగుతున్నారు. జాగ్రత్త వేసిన తర్వాత పైన కర్రలు పెట్టండి. అయ్యా కొంచెం దూరంగా పెట్టండి. ప్రధానంగా లేకుండా అత పక్కన పెట్టండి. ఆ పక్కన వదలండి. పక్కన పెట్టండి. పైన కర్రలు పెట్టండి. కర్రలు పెట్టి అయ్యా నెయ్యి పోసేసారా? ఇప్పుడు దోశలతోటి నవధాన్యాలు తీసుకోండి. దోశలతోటి నవధాన్యాలు తీసుకోండి. ఈ స్టూల్ అవన్నీ పక్కన కనుక్కోండి. మీ ప్రదక్షిణలు చేయాలి కాబట్టి మీకు అక్కడ అడ్డుగా ఏమున్నాయో అవన్నీ కూడా పక్కన కనుక్కోండి. లేదా కొంచెం దూరంగా జరిగిన ప్రదక్షిణాలు చేయాలి. మీకు అడ్డుగా ఏమైనా ఉంటే అవన్నీ పక్కన కనుక్కోండి. ఏగా పెట్టండి. రమ్మనండి. శాస్త్ర గోవింద మాధవ అనంతకేశ్వర కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే దాసే విద్వాన్ మాతా క్షరస్వ శ్రీహృతాసన మత్కర్మ కుర్వతా పుంసాం కర్మ లోపో భవేద్యతే తత్కర్మ సఫలం కుర్యా స్త్రీస్వా కోట్యో మహర్షయః. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత హోమంలో వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత మిగిలిన నెయ్యి ఏమంటే నెయ్యి హలో అయ్యా హోమం బొట్టు రాని వాడు ఉంటే రావాలి. అయ్యా ఈ హోమం బొట్టు గణపతి దగ్గరే ఉంటుంది. ఎవరికైనా రాని వాడు ఉంటే కమిటీ వారిని అడిగి తీసుకుని పెట్టుకోవచ్చు. అయ్యా నైవేద్యాలు ఇక్కడికి రాగానే పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను. తీయరా తలుపులను రామా, ఇయ్యరా దర్శనము రామా. పూజలు చేయా పూలు తెచ్చాను, తూర్పులోన తెల్లవారే బంగారు వెలుగు నింగిని తాకే. తొలి కిరణాల హారతి వెలిగే, ఇంకా జాగేలా స్వామి ఇయ్యరా దర్శనము దేవా. పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను. తీయరా తలుపులను రామా, ఇయ్యరా దర్శనము రామా. పూజలు
सर्वजनोष्मानाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लां ग्लौं वरवरदे सर्वजनोष्मानाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लां ग्लौं वरवरदे सर्वजनोष्मानाय स्वाहा ओम क्लीं क्लीं ग्लां वरवरदे सर्वजनोष्मानाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लां ग्लौं वरवरदे सर्वजनोष्मानाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लां ग्लौं वरवरदे सर्वजनोष्मानाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लां ग्लौं वरवरदे सर्वजनोष्मानाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लां ग्लौं वरवरदे सर्वजनोष्मानाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लां ग्लौं वरवरदे सर्वजनोष्मानाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लां ग्लौं वरवरदे सर्वजनोष्मानाय स्वाहा नमः అయ్యా కొబ్బరికాయలు తెచ్చుకున్నారు కదా కొబ్బరికాయలు ఉండాలి కొబ్బరి నీళ్ళు పట్టడం మరి గిన్నె ఏమన్నా ఇక్కడ పాత్ర ఏమన్నా గంధం వేయద్దు గంధం వేయకండి పసుపు కుంకుమ అక్షింతలు నెయ్యి ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు అందరును గణపతి ఎటు పొగిడెదని మహిమలను గణపతి ఎటు పొగిడెదని మహిమలను గణపతి ఎటు పొగిడెదని మహిమలను. ఇక పూజ అనంతరం సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ మహిళలంతా తమకు నచ్చినటువంటి వంటకాలను తమ స్వహస్తాలతో తయారు చేసి భగవంతునికి నైవేద్యం పెట్టి ఇంకా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా చక్కగా వడ్డించారు. చూద్దామా ఆ దృశ్యాలను. పులిహోర, గారెలు, పాయసం, వడలు, జిలేబీ, పూరీలు, దద్దోజనం, రవ్వ కేసరి, పరమాన్నం, సగ్గుబియ్యం పాయసం, ఉండ్రాళ్ళు, మోదకాలు, ఇలా రకరకాల వంటలు ఈ 9 రోజులు చేస్తూ ఉన్నారు. అయితే ఒకటే రోజు ఈ ఐటమ్స్ అన్నీ చేశారు. ఇది ఒక కన్నుల పండుగగా ఉన్నటువంటి దృశ్యము. అన్ని రకాలు తినటానికి కొంచెం ఇబ్బంది అనిపించినా ప్రసాదం కదా, ఇష్టంగా అన్నీ తిని సరదాగా అంతాక్షరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మంచిగా చేసుకొని హాయిగా ఎవరిళ్ళకు వాళ్ళని వెళ్ళిపోయాము. ఇది ఒక మధురమైనటువంటి ఘట్టము. ఇల్లే కోవెల చల్లని వలపే దేవత, ఇల్లు వలపు నోచిన వనితే వనిత, నుదుటను కుంకుమ రేఖ కంటికి కాటుక రేఖ, నుదుటను కుంకుమ రేఖ కంటికి కాటుక రేఖ, జడలో కమ్మని విరులు యువతికి తరగని సిరులు, ఇల్లే కోవెల చల్లని వలపే దేవత, ఇల్లు వలపు నోచిన వనితే వనిత, ఇల్లే కోవెల. ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య, ఎందుకయ్యా సాంబ శివ ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పోతలు, ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పోతలు, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య, ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ.
అలలతోటి గంగబట్టి తలపాగా చుట్టి నెలవంకను మల్లె పువ్వు కలికితురాయిగబెట్టి ఎందుకయ్యా సాంబశివా రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 ఎందుకయ్యా ఈ దాసుని కందవయ్యా దయామయ ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ్య ఎందుకయ్యా సాంబశివా 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 నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలమేరా నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలమేరా గోవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా గోవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలమేరా పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలమేరా మనిషికి రంగులు ఉన్నవి కానీ మనసుకు రంగులు ఉన్నాయా మనిషి వంటిదే నీ ఆత్మ మనసు వంటిదే పరమాత్మ నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలమేరా